ఆ తల్లి నిస్సహాయరాలు కాదు. స్వయం కృషి, పట్టుదల, విజన్. డబ్బులుండే పిల్లవాళ్ళే చదివేది కాదు, నా పిల్లవాళ్ళు కూడా చదివిస్తానని చదివించి బ్రహ్మాండంగా జీవితాల్ని తీర్చిదిద్దంటే ఈ మేరీ మనందరికీ ఆదర్శం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకో పక్క రమణ గారు ఉన్నారు. రమణ గారు ఉన్నారు. ఆవిడ కూతురు ఇక్కడే ఉంది, డిగ్రీ చేపిస్తా ఉంది. నేను గర్వపడుతున్నా. ఇది స్ఫూర్తి. అందుకే నేను P4 పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే మీ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళిద్దరిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అది స్ఫూర్తి. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించండి, ఐటీ చదివించండి. పైకి వస్తారంటే గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులు దగ్గరుండే టౌన్కి వచ్చి అక్కడ ఇల్లు పెట్టుకొని పిల్లలు చదివించారు. దాంతో ఈరోజు మీరు చూస్తే ఆ రోజు చదివించిన పిల్లలు ఐటీలో బ్రహ్మాండంగా రాణించి హైదరాబాదుకు, బెంగళూరు లాంటి సిటీలకు వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి, అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు చూసి గట్టిగానే మీరు తెలుగులో మాట్లాడితే 100 మంది తెలుగు వాళ్ళు బయట వస్తారు అక్కడ. అది ఆ రోజు నేను చూపించిన స్ఫూర్తి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కొంతమంది మాటలు చెప్తూ ఉంటారు, చెత్త కబుర్లు చెప్తూ ఉంటారు, ఏమీ చేసిన చరిత్ర ఉండదు. చరిత్ర రాయాలన్నా, చరిత్ర తిరగా రాయాలన్నా ఏ తమ్ముళ్ళు మీరు కూడా ఒకటి ఆలోచించాలి. మళ్ళీ అటు ఇటు అడ్డదారి చూడొద్దండి. నేను అందుకే ఒకే మాట చెప్పాను, మనకు వైకుంఠపాళి వద్దు. నేను పైకి ఎక్కిపోవడం, మళ్ళా వేరే వాళ్ళు కిందికి లాగడం, మళ్ళా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నా జీవితం సగం సరిపోయింది. ఇంకా అది రావడానికి వీలు లేదు. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా లక్ష్యం ఒకటే, అందరికీ ఆదాయం పెరగాలి. ఆదాయం పెరుగుతుంది, ఆ మాట కూడా చెప్తున్నా. ఒకప్పుడు మీరు బస్తాలు మోసేవాళ్ళు, మడకలు దున్నేవాళ్ళు, దుక్కి చేసేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు శారీరక కష్టం కాదు కావాల్సింది, మేధో శక్తితో పనిచేయాలి. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా? ఒకప్పుడు ఒక సర్టిఫికెట్ కావాలంటే ఆఫీస్ చుట్టూ ఊరు తిరిగేవాళ్ళు. పిల్లలు చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వాలి, నేటివిటీ ఇవ్వాలి. దీనికోసం ఎంఆర్ఓ సరిపోతే తిప్పిందే తిప్పుడు. ఇప్పుడు ఎవ్వరి దయాదర్శనాల అవసరం లేదు. వాట్సాప్ గవర్నెన్స్. ఏ పని కావాలన్నా ఫోన్ తీసుకొని మీరు కొడితే ఆ పని అయ్యి మళ్ళా మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా పని చేయకపోతే ఏ ద్వారా స్టడీ చేసి నేరుగా పని చేయని వ్యక్తుల దగ్గరికే వస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు సమాచారం నాకు ఇవ్వండి, నేను అందరినీ గౌరవిస్తా. పనికాడ మాత్రం రాజీ లేదు. పేదల్ని వేధించద్దండి ఎవరు కానీ, రాజకీయ నాయకుడు కానీ,
లేకపోతే ఆ అధికారులు కానీ పేదలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత, అవినీతి రహిత పాలన ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే 730 సేవలు ఈరోజు వాట్సాప్లో ఇస్తున్నాం. ఎంతమంది వాడుకున్నారు? చేలు పైకెత్తండి. చాలామంది వాడుతున్నారు, ఇంకా చాలామంది వాడుకోవాలి. క్యాంపెయిన్ కూడా చేస్తున్న గ్రామాల్లో, టౌన్లో సెక్రటరియట్ని పంపించి తెలియకపోతే నేర్పించి, ఒకవేళ తెలిసిన ఉంటే మీరు 10 మందికి సహాయం చేసేట్టుగా ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం.